అస్మద్గురుభే నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అధిక మాసాన్ని చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే మనకి మహాభారతంలో కూడా అధిక మాసం యొక్క విశిష్టత కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే పాండవులు 5గురు కూడా అజ్ఞాతవాసం చేస్తూ ఉన్నారు. అటువంటిప్పుడు విరాట్ రాజు యొక్క కలులో ఉన్నప్పుడు చిట్ట చివరికి ఎలాగైతేనే కూడా ఉత్తర గోగ్రహణం అని చెప్పి మనకి సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఆ సమయంలో వాళ్ళు పాండవులే అని చెప్పి దుర్యోధనాదులకి తెలిసిపోయింది. అమ్మయ్య ఎలాగో అలాగే చిట్ట చివరికి వాళ్ళకి అజ్ఞాతవాసంలో మనం పట్టుకున్నాం కాబట్టి వాళ్ళు మళ్ళీ అరణ్యవాసం చేయవలసిందే అని చెప్తారు. అలాంటప్పుడు భీష్మ పితామహుల వారు అంటారు, ఎలా అంటే కాదు మనం సూర్యుని యొక్క దశలు మనం చూసుకున్నట్లయితే ఇది అధిక మాసం వచ్చింది. అధిక మాసంతో కలుపుకొని పాండవులు పూర్తిగా వాళ్ళ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేశారు. వాళ్ళకి ధర్మం తోడుగా ఉంది, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి అండగా ఉన్నారు అని చెప్తూ ఆయన ఈ అధిక మాసం యొక్క విశిష్టాన్ని చెప్పారు. ఈ అధిక మాసంలోనే పాండవులు రక్షించబడ్డారు. అందుకనే ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. మరి అధిక మాసం అంటేనే పురుషోత్తమ మాసం అని చెప్పుకున్నాం. ఈ పురుషోత్తమ మాసంలో ఏ కొద్దిపాటి పూజలు వ్రతాలు చేసిన 7 జన్మల యొక్క పుణ్యం అంతా మనకి లభిస్తుంది. అంతేకాదు అనేక జన్మల నుంచి పాపాలన్నీ కూడా పోతాయి. ఎంతో కాలంగా దరిద్ర బాధ అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఈ అధిక మాసంలో చేసే పూజల వల్ల రాజ్యం పొందుతారు. ఎలాగైతే పాండవులు ఈ అధిక మాసం వల్ల రక్షింపబడ్డారో అలాగా అందరూ కూడా అధిక మాసం వల్ల రక్షింపబడతారు. మరి అందరికీ కూడా మీరు మామూలుగా ఇంట్లో నిత్యము కూడా దీపారాధన చేసుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి నామాలని స్మరించుకున్నా చాలు. లేకపోతే మాకు అది ఏమీ చేత కాదండి అని అనుకున్నా కూడా వాళ్ళు ఈ నామాలను ఒక కాగితం మీద రాసేసుకొని అది జేబులో పెట్టుకుని సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా నామాలని చాంటింగ్ చేసుకున్నాం. ఇక కొద్ది రోజులలో అధిక మాసం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కాస్త సమయం సద్వినియోగం చేసుకుని ఈ అధిక మాసంలో ఆ నామాల్ని పఠించిన ఆ శ్లోకాన్ని పఠించినా కూడా అత్యంత శ్రేయోదాయకం అనమాట. అందుకని అధిక మాసంలో మనం మరీ ముఖ్యంగా అంటే ప్రతి మాసము కూడా రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. కేవలం అధిక మాసంలోనే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడు. అంతేకాదు 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వచనాలు మనకి కలుగుతాయి. కాబట్టి మనం చెప్పుకునే శ్లోకాన్ని 33 సార్లు, కనీసం 108 సార్లు చదవలేకపోయినా, 1008 సార్లు చదవలేకపోయినా, ఎన్ని ఎక్కువ సార్లు చదివితే అంత విశేషం అనుకోండి. కనీసం 33 సార్లు చదివినా కూడా 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం మనకి కలిగి తీరుతుంది అనమాట. కాబట్టి ఈ అధిక మాసంలో మనం సాధ్యమైనంత వరకు ఈ 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం పొందేటటువంటి ఈ పురుషోత్తమ మాసంలో పురుషోత్తమ యొక్క నామాలను ఒకసారి మనం స్మరించుకుందాం. అదేంటంటే గోవర్ధన ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. ఇది శ్లోకం. ఈ శ్లోకం ప్రతిరోజు చాంటింగ్ చేసుకోవచ్చు. అది దీనికి నియమాలు అక్కర్లేదు. సర్వకాల సర్వావస్థలందు నామానికి ఏ నియమాలు అక్కర్లేదు. నామాలు ఎప్పుడు చదువుకోవచ్చు, అందులో ఏమీ అనుమానం లేదు. ఇక మరి 32 నామాలు అనుకున్నాం కదా. ఆ 32 నామాలు ఏంటంటే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం హరిం కృష్ణ మధోక్షజం కేశవం మాధవం రామం అచ్యుతం పురుషోత్తమం గోవిందం వామనం శ్రీశం శ్రీకృష్ణం విశ్వసాక్షిణం నారాయణం మధిరిపుం అనిరుద్ధం త్రివిక్రమం వాసుదేవం జగద్యోనిమనంతం శేషసాయినం సంకర్షణం ప్రద్యుమ్నం దైత్యారిం విశ్వతోముఖం జనార్దనం ధరావాసం దామోదర మధార్ణవం శ్రీపతిం చ నమస్యామి భక్తాభీష్ట ప్రదాయకం. ఇలాగా చదువుకోవచ్చు నామాలు. అలాగా కొన్ని నామాలు ఈ పురుషోత్తమ మాసంలో పురుషోత్తముని తలుచుకునేటటువంటి నామాలు మనం ఏ పూజలు వ్రతాలు దీపారాధనలు నైవేద్యాలు సమర్పించలేకపోయినా కూడా ఈ నామాలు కేవలం మనం స్మరించినంత మాత్రం చేత, తలుచుకున్నంత మాత్రం చేత మనకి 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయి. మనకున్న కష్టాలని ఎలా దాటాలో ఈ నామాలే మనకు ఒక మార్గాన్ని నిర్దేశం చేస్తాయి. లోకా సమస్త సుఖనభవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.